ఒకసారి బడే చొక్కారావు గురించి ఒకసారి చూద్దాం. కీలక నేతగా బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ 28 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబం. తల్లిదండ్రులు బడే ఎల్లయ్య, బతుకమ్మ, ఒక తమ్ముడు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 2001లో ఏటూరు నాగారం దళం పార్టీ సభ్యురాలు ఎట్టి నర్సమ్మ ఆలియాస్ సవితను వివాహం చేసుకున్నారు. 2012 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పువర్తి అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. సుక్మా జిల్లా పువర్తి అంటే ఎవరిది? హిడ్మా వాళ్ళ సొంత ఊరిది. ఇక 2016లో చెర్ల ఎల్డిఎస్ పార్టీ సభ్యురాలు మడకం కోసి ఆలియాస్ రజితను వివాహం చేసుకున్నారు. 2022లో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్ఈలో చేరారు. 1998లో సమీప బంధువు బడే నాగేశ్వరరావు ఆలియాస్ ప్రభాకర్ ప్రోద్బలంతో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. 1999లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో ఏటూరు నాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా పదోన్నతి పొందారు. 2001లో కొత్తగూడెం పాల్వంచ ఏరియా కమిటీకి కమాండర్ అయ్యారు. 2003లో మేడారం ఎల్డిఎస్కు ఇన్ఛార్జ్ నియమితులయ్యారు. 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చి ఏటూరు నాగారం మాదేపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. మాదేపూర్ అంటే కాళేశ్వరం పక్కనే ఉంటుంది. 2006లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. 2007లో ఎన్కౌంటర్లో మృతి చెందిన మధు స్థానంలో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో డివిజన్ కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పరిధిలో కరీంనగర్ ఈస్ట్ వెస్ట్ జోన్లకు ఇన్ఛార్జిగా పనిచేశారు. 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో స్టేట్ కమిటీ సభ్యుడిగా పదోన్నతితో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి చేపట్టి ఆ బాధ్యతతో లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇది కీలక నేత బడే చొక్కారావు. ఆ సమ్మక్క సారక్క దీవెనలున్న తాడ్వాయి మండలానికి చెందిన బడే చొక్కారావు. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అంచెలంచెలుగా 10వ తరగతిలో చదువుతున్న సమయంలోనే ఈ రాడికల్ స్టూడెంట్ యూనియన్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి పీపుల్స్ వార్లోకి వెళ్ళిన పరిస్థితి, మావోయిస్ట్ సిపిఎంఎల్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. ఇది బడే చొక్కారావుకు సంబంధించిన